సంబంధించిన విషయాలు ముఖ్యంగా యూత్కి ఫోకస్ చేస్తూ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నారు. సామాజిక విషయాల గురించి రియాజ్ గారు, అలాగే సారయ్య గారు, అలాగే మన బోస్ గారు వీరందరూ కూడా చాలా వివరంగా చెప్పారు. పోతే మనం ఈరోజు సామాజిక మాధ్యమాల్లో చూస్తే, మీడియాలో చూస్తే ముఖ్యంగా మొబైల్ ఫోన్లో యూట్యూబ్ ఎక్కువగా చూస్తారు. పెద్దవాళ్ళు కానివ్వండి, లేకపోతే ఈ కుర్రవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే దాంట్లో ప్రతి వాళ్ళు ఒక్కొక్క అభిప్రాయం చెప్తుంటారు. ఇది కరెక్ట్, ఇది తినండి, లేకపోతే ఇలా ఆలోచించండి, ఈ విషయం ఇది అని చెప్పి. అలాగే ఇప్పుడే రియాజ్ గారు చెప్పినట్టు చాలా దురదృష్టకరమైనది ఏంటంటే గాంధీజీని, అలాగే నెహ్రూజీని, అలాగే ఈ తెలంగాణలో దున్నేవాడి భూమి కావాలి, నవాబ్ కాదు, మనం ఈ భారతదేశంలో పార్టీ కావాలని చెప్పి రియాజ్ గారు చెప్పినట్టు వీటికి తెలంగాణ సాహిత్య పార్టీ గురించి చేసిన దీన్ని పక్కదారి పట్టిస్తూ ఉత్తరభాష్యాలు మాట్లాడుతూ మొత్తం చరిత్రనే మార్చే పరిస్థితి చూస్తున్నాం. దీనంతటికీ మీకు ఒక విషయం చెప్తాను. మనకంటూ ఒక అభిప్రాయం ఉండాలి, ఒక ఇండిపెండెంట్ అభిప్రాయం ఉండాలి. అంటే యూ స్టాండ్ అవుట్ ఫ్రమ్ ది క్రౌడ్. మీ ఫ్రెండ్స్ మధ్య కూడా అరే ఈ విషయం ఇవో ఈ అమ్మాయిని అడుగు, లేకపోతే ఈ అబ్బాయిని అడుగు, వాడు బాగా చెప్తాడు మనకి అనే ఒక గుర్తింపు ఒకటి మీకు రావాలి. అది వచ్చినప్పుడే మనం ఈరోజు సైన్స్ టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది, అలాగే సామాజిక శాస్త్రాలు చాలా డెవలప్మెంట్ వచ్చింది. కానీ అది ఎంతవరకు మామూలు మనుషులకు ఉపయోగపడుతున్నాయి, సైన్స్ ఎంతవరకు ఉపయోగపడుతుంది, దానికి ఈ విషయాలన్నిటికీ మనకంటూ ఒక అభిప్రాయం ఉండాలి. దాన్నే సైంటిఫిక్ అవుట్లుక్ అంటారు, దాని అంటే సైంటిఫిక్ టెంపర్ అంటారు. అది ఎందుకంటే ప్రతి మనిషికి కూడా పెద్దవాళ్ళు కావచ్చు, ఈ కుర్రవాళ్ళు కావచ్చు, మనిషికి ప్రతి విషయం మీద డౌట్ అనేది ఉంటుంది. ఎందుకు ఇలా అవుతుంది అని. ఇప్పుడు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, లేకపోతే ఈ మొబైల్ ఒక ఎక్కడో ఆస్ట్రేలియాలో మాట్లాడిన మీ అక్కో లేకపోతే మీ అన్న మాట్లాడితే అది మీకు వెంటనే 2 సెకండ్లో మీకు వస్తుంది. అది ఎందుకు వస్తుంది అని, లేకపోతే ధరలు ఎందుకు పెరుగుతున్నాయి కానీ ఇవరకు డౌట్ కావాలి. ఆ డౌట్తో పాటు మనం దాన్ని ప్రశ్నించాలి, అది ఎందుకు కాకూడదు అని క్వశ్చనింగ్ అనమాట. ఇక మూడవది మనం అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే దాంట్లో ఎవిడెన్స్ కావాలి. ఏదైనా ఎవరైనా చెప్తే ఎవరో ఒక అబ్బాయి ఇచ్చి, ఒక అమ్మాయి ఇచ్చి ఇది ఇలా జరగాలి, ఇది అని చెప్పినప్పుడు దానికి ఏంటి నుంచి పెట్టే ప్రూఫ్ అని అడుగుతారు మీరు ఎవరైనా సరే. కనుక ఈ 3 విషయాలు కలిపినప్పుడే మనకు ఒక సైంటిఫిక్ అవుట్లుక్ అనేది వస్తుంది. ఈ సైంటిఫిక్ అవుట్లుక్ వచ్చిన తర్వాత మనం ఏం చేయగలుగుతామంటే, చాలామంది చెప్తారు మనకి ఈ భగవద్గీత చెబితే, లేకపోతే మనం ఈ ఫలానా హనుమాన్ చాలీసా జరిగితే మనకి మొత్తం మనకున్న ఈ సమస్యలన్నీ మనం పరిష్కరించుకుంటాం అని చెప్తారు. ఇంకొంతమంది వెనక్కిపోయి సనాతన ధర్మం ఉంటే మనం ఈ సమాజాన్ని పూర్వం బంగారు వెలుగులతో ఉన్న ఆ సమాజం స్థాయికి మనం వెళ్ళగలుగుతామని చెప్తారు. కానీ ఒక విషయం చెప్తాను మీకు, అదేంటంటే ఈ పూర్వకాల సమాజం అంతా కూడా బంగారు వెలుగులతో ఉన్నది కాదు. అక్కడ కూడా అసమానతలు ఉన్నాయి. అక్కడ కూడా ఈ రాజులు, లేకపోతే ఈ భూమి కలవాళ్ళు, లేకపోతే వ్యాపారం చేసి వ్యాపారస్తులు వాళ్ళు మిగిలిన వాళ్ళు దోచుకుని, లేకపోతే ఆ రోజుల నుంచి అప్పటి నుంచే వచ్చే ఈ కులాలు ఈ దళితుల్ని అస్పృశ్యతగా ఉంచడం కానీ, వాళ్ళ సమాజంలో కలపకపోవటం కానీ, లేకపోతే కానీ వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువుల్ని కానీ ఆహారాలు కానీ దాన్ని తీసుకోవటం, ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు. కానీ వాళ్ళని సమాజంలో కలుపుకోలేదు. ఇది అలాగే సంజీ సాగమనం కానీ ఇవన్నీ కూడా ఈ కుల వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ఈ మనుధర్మంలో భాగంగా ఉన్నాయి. దాన్ని ఈరోజు పునఃప్రతిష్ఠించాలి చేయాలనుకుంటున్నాం. కానీ ఇది చాలా ప్రమాదకరమైనది. వీటికి వ్యతిరేకంగా మనం ఒక సొంత ఆలోచన ఉండాలి. మన ఆలోచన మనం చదువుకోవాలి. మీరు చదువుకుని మీరు పైకి రావాలి, మీరు మంచి ఉద్యోగాలు చేయాలి. మనకి ఇక్కడ జీనోమ్ వ్యాలీ అనేది ఉంది. జీనోమ్ వ్యాలీలో దాదాపు 250 కంపెనీలు ఉన్నాయి. దాంట్లో ఈ జీన్ సంబంధించి డిఎన్ఏ సంబంధించిన ఈ మందులు తయారు చేయడం కానీ, లేకపోతే
మన కోవిడ్కి వచ్చిన వ్యాక్సిన్ తయారు చేయడం కానీ అవి, లేకపోతే రెండో పక్కన మనకి ఇక్కడ హైదరాబాద్లో ఇంకో దృష్టి ఏంటంటే మనకి సాఫ్ట్వేర్ ఉంది ఇక్కడ. ఈ సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు సంపాదించడానికి కానీ మనకి ఆ విధంగా మన చదువుని మనం పెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే దీనికి మనం ముఖ్యంగా కృషి చేసేటప్పుడు ఈ సామాజిక దృక్పథం అనేది ఒక అవుట్లుక్ సైంటిఫిక్ టెంపర్ అనేది మనం అలవాటు చేసుకోవాలి. దీనికి సైంటిఫిక్ మెథడ్ అనేది ఉంటుంది. ఏదైనా ఇప్పుడే చెప్పారు, డార్విన్ గురించి చెప్పారు. డార్విన్ చెప్పింది ఏంటంటే ఒక ట్రీ ఆఫ్ లైఫ్ అనేది ఉంటుంది. మామూలుగా ఈ అమీబా నుంచో లేకపోతే ఇంకొక ఏకణ జీవి నుంచి మొదలైన ఈ ప్రయాణం పెరుగుతూ వచ్చి బహుకణ జీవుల కింద అంటే తర్వాత ఈ డిఫరెంట్ ఇష్యూస్ తర్వాత వచ్చి మన ఈ ఆహారాన్ని జీర్ణం చేయడానికి మనకి లేకపోతే మెదడు లేకపోతే వాడి కిడ్నీస్ అవయవాలు తయారవటం ఇవన్నీ వచ్చి తర్వాత వాటి నుంచి మ్యామల్స్ రావటం, మ్యామల్స్ ఈ తర్వాత ఈ మ్యామల్స్ ముందే స్నేక్స్ అవి రెప్టైల్స్ ఇలా చీలిపోవటం, తర్వాత వాటి నుంచి మనకి ఈ డైనోసార్లను రావటం, మ్యామల్ ఇవన్నీ వచ్చి ఇవంతా వచ్చింది. దాని అంతటికి ఏంటంటే ఒక మెథడాలజీ ఉంటుంది, మెథడ్ అనమాట. మనం మన చుట్టూ ఉన్న వస్తువుని గమనించేటప్పుడు పరిశీలించేటప్పుడు మనకు ఒక సైంటిఫిక్ మెథడ్ అనేది కావాలి. ఆ మెథడ్ దాన్ని ఎక్స్పెరిమెంటేషన్ అన్నారు. నేను ఈ డిఎన్ఏ సైంటిస్ట్ని చేసినప్పుడు నేను టైం కానీ ఎక్కువ తీసుకుంటే చెప్పండి నాకు అధ్యక్షుడు వారు, నేను టైం ఎక్కువ పోతే నేను అమెరికాలో వర్జీనియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసినప్పుడు కానీ తర్వాత వచ్చి నేను ఈ ఐసీఆర్లో నేను ప్రిన్సిపల్ సైంటిస్ట్గా చేసినప్పుడు కానీ నేను చూసేది ఏంటంటే ఈ ఒక ఒమిక్రాన్లో ఉన్న వేరియంట్స్ని కనిపెట్టాలి అంటే ఎయిర్పోర్ట్స్ నుంచి విపరీతంగా వచ్చేవి మాకు శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్ ఈ పోర్ట్స్ నుంచి. ఆ శాంపిల్స్ ఇస్తే మా దగ్గర ఉన్న పిహెచ్డి స్టూడెంట్స్, రీసెర్చ్ స్టూడెంట్స్ వాళ్ళు దాని మీద పరిశోధన చేశారు. మేమేం చేస్తామంటే ముఖ్యంగా ఈ క్రిమిని తీసుకుని ఏదైతే కోవిడ్కు కారణమైందో దాని జీనోమ్ని చిత్రపటాన్ని మేము చేస్తూ ఉంటాం. దాన్ని జీనోమ్ మ్యాప్ అంటారు. దాన్ని జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి దాన్ని నిచ్చెన మీద మెట్లగా ఉంటాయి. అలాగే ఇక్కడ పుస్తకాల్లో ఏ పుస్తకం పక్కన ఏ పుస్తకం ఉందో అలాగా మేము నెంబర్ ప్రకారం వాటిని జీన్ పక్కన అది అల్మార్లో బుక్స్ పాల్చినట్టు మేము పడుస్తున్నాం. దానికి ఎక్కడ లొకేషన్ పెట్టి ప్లేస్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఉంది, కొరియా నుంచి వచ్చింది కానీ లేకపోతే ఆఫ్రికా నుంచి వచ్చింది కానీ లేకపోతే అమెరికా నుంచి ప్యాసింజర్లు వస్తుంటే వాళ్ళని దీంతో కంపేర్ చేసి ఎక్కడ మార్పు వచ్చింది, మ్యూటేషన్ ఎక్కడ జరిగింది అనేది కనపడుతున్నాం. అది కనిపెట్టడం ద్వారా మనకి ఏంటంటే ఈ కొత్త రకం వేరియంట్ కనుక దీనికి మందులు తయారు చేయాలంటే మనకి ఇక్కడ ఈ హైదరాబాద్లో మనకి జీనోమ్ వ్యాలీలో చాలా కంపెనీలు చేయాలి. కనుక మనం చేసినట్టు ఒక డౌట్ అనేది కావాలి, దాన్ని బట్టి మనం క్వశ్చన్ చేయాలి. తర్వాత మనం దాన్ని ఆ డైరెక్షన్లో మనం ఒక పరిశోధన చేయాలి. చేసి మనం ఒక సొల్యూషన్ తీసుకొస్తే, ఒక ఆన్సర్ తీసుకొస్తే ఆ ఆన్సర్కి మనం దాన్ని వెరిఫై చేయడానికి అది తప్ప కరెక్ట్గా చెప్పడానికి మనకి లక్నోలోనో సిడ్నీలోనో లేకపోతే ఇంకో చోట ఉండే సైంటిస్టులు నేను చెప్పిన దాన్ని నేను చేసిన ఆర్టికల్ని ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పీనర్స్లో కానీ లేకపోతే సైంటిఫిక్ రిపోర్ట్స్లో కానీ పడిన దాన్ని వాళ్ళు ఇది కావచ్చునేమో అని చెప్పి డౌట్స్ చెప్తారు. చాలా సంతోషం ఏంటంటే ఎప్పుడు కూడా డిస్కషన్ అనేది కావాలి. ఇప్పుడు చెప్పారు డిస్కషన్ గ్రూప్ పెట్టాలని చెప్పారు మన తత్వం. అదేంటంటే ఎప్పుడు కూడా మన ఒక్కరి ఆలోచన నుంచి మొత్తం ప్రపంచం నడవదు. ఇప్పుడు ఈ అబ్బాయి చెప్పింది లేకపోతే ఈ అమ్మాయి చెప్పింది లేకపోతే ఇంకోటి చెప్పింది అందరికీ కలిపి అందరికీ కూడా అందులో కాంప్లిమెంటరీ ఉంటేనే మనం ఒక ఆలోచన అనేది ఒక గ్రూప్కి చెబుతుంది. కనుక మీకు ఇంకొక క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు మనం చూస్తున్న మొబైల్ ఫోన్లు కానీ లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్న ఈ టెలివిజన్ కానీ వీటన్నిటికీ ముఖ్యంగా క్వాంటమ్ ఫిజిక్స్ అనేది అనుభవంగా వచ్చింది. క్వాంటమ్ ఫిజిక్స్ అన్న దాంట్లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ యాటమ్స్ దాంట్లో ఉండే ఈ న్యూక్లియస్
దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్లు ఈ ప్రోటాన్లు వీటి ఇప్పుడు మీరు ఈ కంప్యూటర్లు తీసుకున్నా లేకపోతే ఇప్పుడు మీరు ఈ లేజర్ కిరణాలను తీసుకుని ఏం తీసుకున్న వాటన్నిటికీ కూడా ముఖ్యం ఎలక్ట్రాన్లు. ఈ ఎలక్ట్రాన్లు ఆ ఇంటెన్సిటీతో ఉండటానికి కారణం వాటిలో ఉండే ఎలక్ట్రాన్ల ప్రవాహం ఉండటం. దీన్ని మనం ఈ దాని మూలంగానే తర్వాత ఐన్స్టీన్ చెప్పిన సిద్ధాంతంలో ఈ ఎంసీ² కానీ లేకపోతే గ్రహాల ఈ మూమెంట్ కానీ తర్వాత వచ్చి మ్యాక్స్ ప్లాంక్ అనే ఒక పెద్ద సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన ఈ జర్మనీలో దాదాపు 1930s 40s విపరీతమైన చేశాడు. ఆయన పరిశోధనల మూలంగా వీటన్నిటి మూలంగానే ట్యూరింగ్ అనే ఆయన కంప్యూటర్ని మొట్టమొదటిసారి చిన్న కంప్యూటర్ని కనిపెట్టాడు. మన క్యాలిక్యులేటర్లు ఉన్నాయి, మన షాపుల్లో ఉన్నాయి, చూసే ఉంటారు మీరు. వాళ్ళు క్యాలిక్యులేటర్ని చేసేవారు పూర్వం, కంప్యూటర్లు వచ్చాయి. ఆ క్యాలిక్యులేటర్ ముందు ఈ ఆల్గారిథంని కనిపెట్టింది. కంప్యూటర్లో మీరందరూ మీరు ఉంటారు ఆల్గారిథమ్స్ అని కనిపెట్టి ట్యూరింగ్ అనేవాడు బ్రిటిష్ శాస్త్రం. ఆయన తర్వాత దాంట్లో వచ్చి కంప్యూటర్ డెవలప్ అవుతూ వచ్చి తర్వాతే మనకి ఈ మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఈనాడు మనం ఈ చాట్ జీపీటీ కానీ లేకపోతే మనకి ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. కనుక నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ జీన్స్ గురించి కానీ లేకపోతే పక్కన ఎలక్ట్రానిక్ వీటి గురించి కానీ లేకపోతే సామాజిక శాస్త్రాల్లో ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అనే విషయాల మీద ప్రతి దాని గురించి మీరు క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ చేసి మీలో మీరు చర్చించుకోండి. ఆ చర్చించుకునేటప్పుడు ఇలాంటి పరిశోధనా కేంద్రాలని ఇలాంటి అధ్యయన కేంద్రాలని బోస్ గారు స్టాన్లు వీళ్ళు పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ఈ పుస్తకాలు చదివితేనే మనకి తెలుస్తుంది. ఇప్పుడు బయోకెమిస్ట్రీ ఉంది, లెనింజర్ అనేది కానీ లేకపోతే మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ దానికి ఒక మోనోగ్రాఫ్ అవి కానీ అవి ముఖ్యంగా మనం చదవాలి. చదివిన తర్వాత మీరు కంప్యూటర్లోకి గూగుల్లోకి రండి. ఒక గూగుల్లో 10 సంవత్సరాల ఒక 10వ క్లాస్ పిల్లవాడు కూడా గూగుల్లో తన అభిప్రాయాలు పెట్టి పెట్టగలడు పేరు మార్చుకుని. అది నిజమే నమ్మే పరిస్థితి వస్తుంది. కానీ మీరు ఏం చేయాలంటే ముందు బేసిక్ బుక్స్ ఉంటాయి. ఆ బేసిక్ బుక్స్ని మీరు చదవండి, ఆ సబ్జెక్ట్కి సంబంధించింది చదివి అప్పుడు మీరు గూగుల్ చదవండి. వీటన్నిటికీ ముఖ్యంగా మీకు ఒక అవుట్లుక్ మీ అందరూ మీ సొంత అభిప్రాయం పెట్టుకోండి. దాన్నే మనం సైంటిఫిక్ టెంపర్ అంటాం, సైంటిఫిక్ అవుట్లుక్ అంటాం. అది పెట్టుకుని ఆలోచించి మీరు ఇవి జరిగినప్పుడే మీరు గ్రూప్ 1లో ఎస్ఏ రాయాలన్నా లేకపోతే మీరు సివిల్స్లో వెళ్ళి మీరు ఆ గ్రూప్ డిస్కషన్లో వెళ్ళినా లేకపోతే ఇంటర్వ్యూని ఆన్సర్ చేసినా మామూలుగా కాపీ పేస్ట్ లాగా మీరు ఎప్పటి వరకు చూసిన ఈ అభిప్రాయాల్ని మీకు యూట్యూబ్లో వినవి గూగుల్లో వినవి కాకుండా మీరు సొంతంగా మీరు ఏదైతే కరెక్ట్ అని భావిస్తారో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది సాధించాలని మీరైతే ఏం సమాధానం చెప్తారని మీరు ఆలోచించి మీ సొంత అభిప్రాయాలు చెప్పండి. ఈ ఉన్న అభిప్రాయాలన్నింటినీ మీరు రంగరంపు చేసుకోండి. దీన్ని బట్టి మీరు చేయండి. చేసినప్పుడు ఇక ముఖ్యంగా నేను ఈ ఆఖరిని నేను నిర్మిస్తూ ఒక విషయం చెప్తాను. ఈ మీరు చదువుకోండి, లెర్న్ చేయండి, కొత్త విషయాలు నేర్చుకుంటూనే సమాజానికి సేవ చేయండి. ఈ పక్కన చేస్తూ పక్కన మన ఈ సమావేశంలో ఉన్న ఈ ఈసీఎల్ కానీ హెచ్సిఎల్ కానీ ఈ ప్రాంతాల్లో ఫ్యాక్టరీలో పనిచేసిన మన మీ పెద్దలు ఉన్నారు, తల్లిదండ్రులు, మామయ్యలు, అత్తయ్యలు, వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఈ ఫ్యాక్టరీ నిర్మించారు. ఈ ఫ్యాక్టరీ నిర్మించబట్టే మన దేశం పబ్లిక్ సెక్టర్ ఒక వెన్నెముక కింద కంట్రీకి నిలబడబట్టే మన దేశం ఈ స్థితిలో ఉండి ఈనాడు 3వ స్ట్రాంగ్ ఎకానమీ కింద వెళ్ళగలుగుతుంది. వాళ్ళు చేసిన కృషి మూలంగా వాళ్ళ శ్రమ వాళ్ళ రక్త మాంసాలు దారబోయబట్టి ఇలాంటి పబ్లిక్ సెక్టర్ కంపెనీలు ఉన్నారు. కాబట్టి ఈనాడు మీరు ఈ స్థితికి వచ్చి మీరు చదువుకుని రాగలుగుతున్నారు. కానీ కనీసం మీలా ఈ చదువుకోవడానికి అవకాశం లేని వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారో మీరు చూడగలుగుతారు. మీరు ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చిన మీ మామయ్యలకి, మీ తల్లిదండ్రులకి, వీళ్ళకి మీరు చాలా రుణపడి ఉన్నారు. వాళ్ళకి చేయడానికి మీరు పైకి రండి, చదువుకోండి, మంచి ఉద్యోగాలు చేయండి. వాళ్ళ గురించి కూడా మీ తల్లిదండ్రులు, పెద్దవాళ్ళ గురించి కూడా మీరు శ్రద్ధ తీసుకోండి. ఇలాగే ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఈ కొండాపూర్లో
సిఆర్ ఫౌండేషన్ అని చెప్పి ఒక ఉంది, చంద్రరాజేశ్వరరావు గారి ఫౌండేషన్. దాంట్లో ఒక లైబ్రరీ ఉంది, దాంట్లో 70,000 పుస్తకాలు ఉన్నాయి. కనుక ఇక్కడలాగే అది కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉపయోగపడుతుంది. మీరు కావాలంటే అక్కడికి కూడా వెళ్ళండి. కానీ మీ అందరికీ నేను చెప్పేది, ముఖ్యంగా యూత్కి నేను చెప్పేది ఏంటంటే, మీరు సొంతంగా ఆలోచించడం నేర్చుకోండి. దానికి నేను చెప్పిన ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోండి, చేసుకుని మీరందరూ పైకి రావాలని కనిపిస్తూ, అలాగే ఈ సమావేశానికి నాకే అవకాశాలు ఇచ్చిన బోస్ గారికి, స్టాలిన్కి, అలాగే ఈ సమావేశానికి అధ్యక్షత ఇచ్చిన డిఎస్ గారికి, దామోదర్ రెడ్డి గారికి, సైంటిస్ట్ శోభ గారికి, ఈ మన సారే గారికి, వీరందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నేను చెప్పాను.